మన్మథ 2005 తెలుగు రివ్యూ. మన్మథ తమిళంలో సిలంబరసన్, సింబు ప్రధాన పాత్రలో నటించిన సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్. ఈ చిత్రాన్ని జె. మురుగన్ దర్శకత్వం వహించారు మరియు కథను సింబు సహా రచయితగా పనిచేశారు. కథ ప్రధానంగా మదన్, సింబు అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. ఇది బయటకు కనిపించే విధంగా ఒక సరదా యువకుడు, కానీ లోపల చీకటి వైపు ఉంటుంది. అతను గతంలో తన అన్నతో జరిగిన ఒక గాఢమైన సంఘటన వల్ల ఆడవారిపై కోపం కలిగి ఉంటాడు. ఈ సంఘటన అతనిని ఒకే విధమైన ఆడవారిపై ప్రతీకారం తీర్చుకునే దిశలో నడిపిస్తుంది. మదన్ రెండు విభిన్న రూపాలను, ప్రీతి మరియు ప్రతీకారం, ప్రదర్శిస్తాడు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మదన్ ప్రేమలో పడిన యువతి మైథిలి, జ్యోతిక, వారి మధ్య కెమిస్ట్రీ ఈ కథలో కీలకంగా ఉంటుంది. కానీ మదన్ అసలు ఉద్దేశాలు క్రమంగా బయటపడతాయి. నటన. సింబు తన పాత్రను బాగా న్యాయపరిచాడు, ముఖ్యంగా అతని పాత్ర యొక్క చీకటి వైపు బయటపడే సన్నివేశాల్లో. భావోద్వేగ సన్నివేశాలు మరియు యాక్షన్ సన్నివేశాల్లో కూడా అతని నటన ఆకట్టుకుంటుంది. జ్యోతిక తన పాత్రకు సరైన న్యాయం చేసింది. ఆమె పాత్రకు ఆకర్షణ మరియు శ్రేయస్సును తెచ్చింది. అయినప్పటికీ కథ ప్రధానంగా సింబు పాత్ర చుట్టూ తిరుగుతుంది. ప్రధానాంశాలు. ఈ చిత్రంలోని ప్రధాన బలం దాని ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే. కథలో అపండౌన్లు ప్రేక్షకులను ఊహించలేని విధంగా కొనసాగిస్తాయి. యువన్ శంకర్ రాజా సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పాటలు విడుదల సమయంలో పెద్ద హిట్లు అయ్యాయి. మదన్ మనసులోని సంఘర్షణను చూపే సైకలాజికల్ కోణం ఈ సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఇది సాధారణ ప్రేమ కథలా కాకుండా ఆకట్టుకునేలా చేసింది. నెగటివ్స్. సినిమా చీకటి అంశాలు కొంతమందికి బాధకరంగా అనిపించవచ్చు, ముఖ్యంగా సింబు యొక్క ఇతర సరదా చిత్రాలతో పోల్చితే. కొన్ని సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపిస్తాయి, కథను మరింత కాంపాక్ట్ గా చేయవచ్చు. పాజిటివ్స్. మన్మథ ఒక వినూత్నమైన ప్రేమ కథ, సస్పెన్స్ మరియు సైకలాజికల్ థ్రిల్లర్ కలయిక. చీకటి అంశాలు ఉన్నందున ఈ చిత్రం అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఊహించలేని మలుపులతో థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారికి ఇది ఒక మంచి సినిమా. సింబు నటన మరియు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్లీజ్ హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.